దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందు కొనసాగాలంటే అసూయను జయించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు, నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు, లేఖనానుసారంగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు అసూయను చాలా ఈజీగా నువ్వు జయించవచ్చు. దేవుడు నీకు అలాంటి సహాయం చేస్తాడు. నువ్వు నిజంగా దేవునితో చెప్పగలిగితే, ప్రభువా పలానా వ్యక్తి మీద నాకు అసూయ పెరుగుతుంది, పలానా వారిని చూసినప్పుడు మత్సరం కలుగుతుంది, నన్ను క్షమించు ప్రభువా, నాకు సహాయం చేయి అని ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు, నీకు విడుదల ఇస్తారు. ఆయన దేవుడు విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చారు. కలహప్రియుడు సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి ఏదో విధంగా దావీదును ఇబ్బంది పరచాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టే దేవుణ్ణి హత్తుకున్న దావీదు నానాటికి వర్ధిల్లాడు. కానీ సౌలు అతని కుటుంబం నిరసిల్లిపోయిందని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీ చుట్టూ కూడా కలహప్రియులు ఉన్నారని కలవరపడొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతావు, కానీ ఒకనొక సమయంలో నువ్వు వారిని కనుగొనవు. ఎందుకంటే దేవుడు వారిని నీకు దూరం చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీకు ప్రశాంతతనిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. ఆ కలహ బుద్ధితో ఉన్న వారి నుండి విడిపించి నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు సిద్ధపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ కింద భాగంలో రాయబడింది, నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, వారు అభావులగుదురు అన్నాడు. అభావులు అంటే అర్థం ఏంటి? హిబ్రూలో ఎఫ్ఎస్ అనే పదం వాడారు. దానికి ఇంగ్లీష్లో నాట్ అనే పదం రాయబడింది, NOUGHT. దాని అర్థం ఏంటంటే శూన్యము అని అర్థం. వారు ఇంకా కనబడరట. నీతో యుద్ధం చేసేవారు, ఉధృతంగా పోరాడేవారు కనబడరు. దేవుడు వారిని మరుగు చేస్తాడు, వారిని దూరం చేసే సమయం రాబోతుంది. అభావులు అనే మాట చూడండి. అభావం అనే మాట ఎప్పుడు వాడతారంటే, ఈ గదిలో ఏమీ లేవు, అంతా అభావమే అంటే శూన్యమే, గది అంతా అభావంతో నిండి ఉంది అనే పదాలు తెలుగులో వాడతారు. దాని అర్థం ఆ గదిలో ఏమీ లేవు, అంతా శూన్యంగా ఉంది, లేదంటే ఖాళీగా ఉంది అని చెప్పడానికి అభావము అనే పదాన్ని తెలుగులో వాడతాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నీతో యుద్ధం చేయడానికి వచ్చారో వారు అభావులు అవుతారంటే దేవుడు వారిని కనుమరుగు చేస్తాడు. గొల్లియాతు ఇశ్రాయేలు ప్రజలను శాసించాడు 40 రోజులు, కానీ దేవుడు గొల్లియాతును కనుమరుగు చేశాడు. ఒకవేళ ఈరోజు నువ్వు తీవ్రమైన యుద్ధంలో ఉన్నావా, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, వారు ఏదో అయిపోతారని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఆ కలహాన్ని మానిపి, అర్థాన్ని మానిపి ప్రశాంతతను మేము మధ్యిస్తాడు. ఎందుకంటే మన దేవుడు శాంతి ప్రదాత, సమాధానకర్త. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. యేసయ్య పాదాలు పట్టుకుందాం. నీతో కలహించి వారిని చూసి కృంగిపోవద్దు, యుద్ధం చేసేవారిని చూసి బెదిరిపోవద్దు. ప్రభువును పట్టుకో, ప్రభువు నేను విడుదల చేస్తాడు. ఈరోజు ప్రాముఖ్యంగా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువు మీకు సురక్షితమైన అనుభవాలు దయచేయనుగాక.